47 అధ్యాయం. ఆదికాండము 47 అధ్యాయము 25 వచనాన్ని మనమంతా కలిసి చూద్దాం. జెనసిస్ చాప్టర్ 47:25 వెర్సెస్. ఆదికాండము 47:25 వచనాన్ని మనమంతా కలిసి చూద్దాం. వారు, నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షం మా మీద ఉండనిమ్ము, ఫరోకు దాసులు మగుదమని చెప్పిరి. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 24 వచనాన్ని కూడా మనము కలిసి చూద్దాం. యోహాను సువార్త 4:24. అయితే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు, దేవుడు ఆత్మ గనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. సరే, దేవుని యొక్క సహాయం కొరకు మరోసారి ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాము. ప్రభు సహాయం చేయనట్లుగా ప్రార్థన కానీ మోకాలు ఏంటి తెచ్చుకోండి. ప్రేమగల మా తండ్రి, మమ్మను ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపుతున్న తండ్రి, నీ వందనాలు. యేసు ప్రభువా, పాటల ద్వారా నిన్ను మహిమపరచుడు కొరకు మీరు మాకిచ్చిన ఈ సమయంలో కొరకు వందనాలు. తిరిగి వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాం. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా నీవు మమ్మను సిద్ధపరచండి. చేరొచ్చిన వారందరినీ దీవించము దేవా. ఇంకెవరైతే నిర్లక్ష్యంగా మానేస్తూ ఉన్నారో వారిని శిక్షించైనా నీ మార్గంలో తెచ్చుకోండి. ఇంకెవరైనా లేవలేని స్థితిలో ఉంటే వారిని బాగు చేయండి ప్రభువా. మరి నీ కనికరము, నీ ప్రేమ, మీ వాత్సల్యత, మీ తోడ్పాటు, మీ సహాయము ఈ స్థలంలో ఉంచండి. నీ దాసుని శిలువ చెంత మరుగు చేసుకోండి దేవా. నీవు మాత్రమే మాట్లాడండి. స్వరాన్ని కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. మీ బోరుగా వాడుకోండి. కృప చూపించండి. దుష్టుని దూరంగా ఉంచండి. శబ్దంతరాలు మీ స్వాధీనంలో ఉంచుకోండి. కలవరపరిచే ప్రతి దురాత్మల సమూహాల నుంచి మనం విడిపించండి. నీ ప్రభావము, మీ ఆధిపత్యం, మీ అధికారం ఈ స్థలంలో ఉంచండి. మీ ఆత్మ సంచారం ఉంచండి దేవా. ఈ మందిరం చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచండి. కృప చూపించండి దేవా. నీవు చేసిన ఉపకారం బట్టి నిన్ను సేవించేవారుగా ఉండు కొరకే సిద్ధపరచండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవ యోహాను సువార్త 4:24 కూడా మరోసారి జ్ఞాపకం చేశావు దేవా. నీకు వందనాలు దేవా. నీవు ఆత్మవు దేవా. మేము కూడా ఆత్మను కలిగిన వారమై దేవా నేను సేవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. కృప చూపించండి దేవా. మరి అపవాది వాడి తంత్రములు దూరం చేయండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వాస్తవానికి మనం శరీరము కనుక అనేకమైన బలహీనతలు ఉంటాయి శరీరంలో. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే చాలా బలహీనం నేను. అంత ఆరోగ్యం క్షీణించిపోయింది. కాళ్ళు ఏంటి, దేహం ఏంటి. అయినా కానీ దేవుని సన్నిధిలో మోకాలు వేస్తాను నేను. అదే నాకు ఆశీర్వాదం. చూడండి, జయరాజన్ గారు కూడా ఎంతో బలహీన చేతి గాయాలతో దేవుని మందిరానికి వచ్చేసారు. చాలా సంతోషం వేసింది నాకు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో మనం ఎంత బలహీనమైనప్పటికీ ఏం చేయాలా? రండి, నమస్కారం చేసి సాగిలపడాల. ఎక్కడ? మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిల్లాల. అది నా కోసం కాదు మీరు చేసేది, దేవుని కొరకు. అంటే మీకోసమే మీరు చేసుకోవాలా. యేసు ప్రభువారు ఆ యెరూషలేము కుమార్తెలు ఏడుస్తుంటే అదే చెప్పాడు, నా కోసం మీరు ఏడవకండి, మీకోసమో మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాడంట, వారి పిల్లలను కూడా వారికి ప్రభువుకి అప్పగించడానికి వారు ఏం చేయలేదు, ఇష్టపడలేదు, వల్లకపోతురు అన్నాడు. అందుకే మీకోసం ఏడవండి.
ఈ యొక్క క్రమము, విధానము, భక్తి ఇదంతా కూడా ఎవరి కోసం అంటే మీకోసమే. నా కోసం ఒకవేళ మీరు మోకాలేస్తానని అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. అలాగే చైర్లో కూర్చున్న వాళ్ళు కూడా ఒకవేళ మీకు మోకాలు వంగవు గనక ఏం చేయాలా? లేచి నిలబడి కళ్ళు మూసుకుంటే దేవుని గౌరవించినట్టుగా ఉంటుంది. చాలా పర్యాయాలు మీకు చెప్తూ వచ్చాను. ఎందుకంటే ఒక అధికారి మన మధ్యకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కూర్చొని ఉంటామా? ఎందుకు కూర్చోవు అప్పుడు? ఎందుకు కూర్చోరు మీరు? ఎవరు ఎందుకు? మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు వచ్చాడు, లేకపోతే అక్కడ దాకా ఎందుకు ఒక ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు. ఏం చేస్తాను? వెంటనే కాలు మీద చక్కగా కూర్చొని ఉంటావా? ఒక సామాన్యమైన మనిషికి అంత గౌరవం ఇచ్చినప్పుడు ఆయన కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్, రాజులకు రాజును, ప్రభులకు ప్రభు, ఆయనకి ఎంత గౌరవం ఇవ్వాలి మనం? కనుక ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవాల్సిన విషయాలే. ప్రతి వారం నేర్పము. లోబడితే మంచిది, దేవుడు మిమ్మను మీ కుటుంబాలు దీవిస్తాడు. మోకాలు వంగగలిగితే వంచితే మరీ మంచిది, వంగలేకపోతే లేచి నిలబడి కళ్ళు మూసుకుంటే మరీ మంచిది. కానీ కూర్చుని మాత్రం కళ్ళు మూసుకోకండి. కూర్చుని మాత్రము అది మీకు ఆశీర్వాదమో కానిరదు. సరే, మనము ప్రభువుని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చినాము. దేవుడు ఆరాధనకు పాత్రుడు, ఆరాధింపవలసిన దేవుడు, ఆరాధనకు కొనియాడే దేవుడు, కొనియాడబడే దేవుడు, శ్లాఘించే దేవుడు. అలాంటి దేవుని మనము ఆరాధించడానికి మనం వచ్చాం. దానికి ముందు ఆయన చేసిన ఉపకారం బట్టి మనం ఆరాధన చేయాలి. 103వ కీర్తన 1వ వచనం చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. తర్వాత నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్దు అంటాడు. దేవుడు ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు. ఆ ఉపకారాన్ని నేను పొందేసి చక్కగా ఆలస్యంగా ఇంటికాడ కూర్చొని అన్నీ వండేసుకుని వెళ్దాంలే, 3 పాటలన్నీ అయిపోయి వెళ్దాంలే, లేకపోతే వాక్యం అయిపోయి వెళ్దాంలే అన్నట్టుగా మీరు వస్తూ ఉన్నారు. అలా రాకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి పరిగెత్తాలా. ఏం చేయాలి మనం చెప్పండి? పరిగెత్తాలా, ముందుండాలా. కనుక మరి దావీదు తన జీవితంలో గొప్ప గాయకుడయ్యాడు. ఎందుకు? ఆయన పాటల ద్వారా ప్రభును మహింపరిచేవాడు. అది కూడా ఆరాధనే. పాటల ద్వారా ప్రభును మనం ఏం చేయాలా? మీరందరూ పాట పాడినారు, అది మీకు ఆరాధనే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చేసిన ఉపకారములు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటిని ఆయన ఉపకారాల గురించి నేను చెప్పను, కానీ కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ మనం చదివిన భాగాన్ని బట్టి మనం ధ్యానం చేసి ప్రభుని ఆరాధించుకుంటాం. మనం చదివిన ఈ భాగంలో ఐగుప్తీయులు రాజైన యోసేపు దగ్గరికి వచ్చి వారంటారు, నీవు మమ్ము బ్రతికించితివి. ఎవరిని బ్రతికించారంట? ఐగుప్తీయులను, అంటే ఐగుప్తు దేశపు వారిని. కానాను దేశపు వాడైన యోసేపు అక్కడ రాజుగా ఉన్నాడు, ఫరోగా ఉన్నాడు. నీవు మమ్మను బ్రతికించావు. ఇదేమండి, ఐగుప్తీయులను యోసేపు బ్రతికించడం అంటే అది అంత ఆశ్చర్యంగా ఉంది. యోసేపు మన బైబిల్లో చూస్తే అతడు దాసుడిగా అమ్మబడ్డాడు. ఒక దాసుడిగా అమ్మబడ్డాడు. కానీ దాసుడిగా అమ్మబడ్డాడే కానీ దాసుడిగా లేడు. ఏ స్థలం అందైతే దాసుడిగా అమ్మబడ్డాడో అదే స్థలములో ఏమయ్యాడు? ఆ దేశానికే రాజైపోయాడు. రాజయ్యి ఇప్పుడు ఐగుప్తీయులందరినీ బ్రతికించాడంట. వారు వచ్చి అంటారు, అయ్యా నీవు మమ్మను బ్రతికించావు. ఏమన్నారు? నీవు మమ్మను బ్రతికించావు. అంటే మేము బ్రతకడానికి కారణం నీవే. ఒక మాటలో చెప్పాలంటే మేము బ్రతకడానికి కారణము ఎవరు? నీవే. ఏమి కారణం? మనం ఇంకా చరిత్రలోకి వెళ్తే ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలోనే కాదు, కనాను దేశంలో కూడా కొన్ని దేశాల కరువు వచ్చింది. ఐగుప్తు కానానులో కూడా కరువు వచ్చింది. ఇది ఐగుప్తు రాజైన ఫరోకు మరి కళ ద్వారా తెలియపరచబడుతూ వచ్చింది. అంటే కరువు రాకుండానే కళ ద్వారా తెలియపరచబడుతూ వచ్చింది.
41వ అధ్యాయంలో మనం చూస్తే ఆది కాండములో ఐగుప్తు దేశానికి ఫరో ఉన్నాడు. అతడు కలగంటూ వచ్చాడు. ఆ కలలో చాలా ఆశ్చర్యమైన సంగతులు చూశాడు. 7 బలిసినావులు ఉన్నాయి. 7 చూపునకు వికారమై చిక్కిపోయి అందహీనముగా ఉండే 7 ఆవులు ఉన్నాయి. ఈ 7 ఆవులు జమ్ములో నుంచి వచ్చి మేస్తంటే చూపుకు వికారమైన అందహీనమైన ఆ 7 ఆవులు వచ్చి, అంటే హీనమైనవి, బలవలేనివి, బక్కవి వచ్చి ఏం చేశాయంటే ఈ బలిసినావులను మింగేసి తినేసినాయి అంట. బలిసినావులను తినేసాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు బలిసినవి బక్కవాటిని తినేసాయంటే సాధ్యమే, కానీ ఇప్పుడు బలిసిన వాటిని బక్కవి తిన్నామంటే ఆశ్చర్యంగానే ఉంది. సరే, అదే సందర్భంలో అదే రోజు ఆ కళ కంటిన్యూ అవుతుంది. మరో భాగం వచ్చింది. 7 పుష్టిగల వెన్నులు ఉన్నాయంట. పుష్టిగల వెన్నులు, అది ద్రాక్ష పంటే కావచ్చు, లేకపోతే ఏదో పంట, మొత్తానికి వెన్నెలు ఉన్నాయి. ఆ వెన్నెలుంటే లేక ఎవల పంటే కావచ్చు, ఆ పంట గురించి ఇక్కడ రాయలేదు, కానీ పుష్టిగల 7 వెన్నెలు. ఆ వెన్నెలుంటే బలహీనమైనవి మరో 7 వెన్నులు ఉన్నాయి. మొలిచి ఏం చేసాయంట, పుష్టిగల ఆ 7 వెన్నులను మింగేశాయి. ఇది ఫరోకు వచ్చిన కళ. అంటే రివర్స్ మాట. బక్కవి బలిసిన వాటిని తినేసాయి. అలాగే బలహీనమైన వెన్నెలు, పుష్టి లేని వెన్నెలు, పుష్టిగల వెన్నెలను, బలమైన వెన్నులను ఏం చేశాయి, మృంగేశాయి. ఈ కళను బట్టి ఫరోకు మనసులో కలవరం వచ్చింది. చూద్దామా? చూడండి, 8వ వచనం. ఆది కాండము 41వ అధ్యాయం 8వ వచనం. త్వరగా. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళను వివరించి వారితో చెప్పిన, కానీ ఫరోకు వాటి భావం తెలుపుగలవాడెవడనో. ఇప్పుడు ఫరోకు కలవరం వచ్చింది. ఎక్కడ ఈ కలవరము? ఎక్కడండి? మనసులో వచ్చింది. ఒకసారి మనసు గురించి మనం చెప్పుకున్నాం 7 విషయాలు. ఇప్పుడు ఫరో రాజు, ఐగుప్తు రాజుకు మనసులో కలవరం, మనసులో నెమ్మది లేదు. ఏంటి కారణం అంటే ఆలోచన చేస్తున్నాడు. ఏమిరా, బలిసిన వాటిని బక్కవి తినడం ఏంటి? పేల వెన్నెలు వచ్చి బలిసిన వెన్నెలను మృంగేయడం ఏంటి? చాలా కలవరంగా ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న శకునాలు చెప్పేవాళ్ళని, గాడి విధి గలవారిని, విద్వాంసులు అంటే గొప్ప గొప్ప చదవరాలని అందరినీ పిలిచాడు. ఇదే నా కళ వచ్చింది భావం చెప్పండి అంటే ఎవడో చెప్పలేకపోతున్నాడు. కళ చెప్పాడు కదా, కళ చెప్పినప్పుడు దాని భావం చెప్పడానికి ఏంటి? పద్యం ఉంది, దాని తాత్పర్యం చెప్పడానికి ఏముంది? ఎవరో చెప్పలేకపోయేసరికి ఈ లోపట జ్ఞాపకం వచ్చింది. ఎవరికంటే బక్షేకానికి జ్ఞాపకం వచ్చింది. బక్షేకాడు జైల్లో ఉన్నప్పుడు యోసేపు బక్షేకానికి వచ్చిన కళను చెప్పాడు, పానదాయకుడికి వచ్చిన కళను చెప్పాడు. అంటే దాని భావాన్ని చెప్తూ వచ్చాడు. కనుక చెబుతూ వచ్చినప్పుడు యోసేపు ఏ విధంగా అయితే చెప్పగలుగుతూ వచ్చాడో ఆ ప్రకారమే వారికి నెరవేరుతూ వచ్చాయి. అలా ఎంతకాలం యోసేపు అన్నాడు, నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను యోసేపు కూడా జైల్లోనే ఉన్నాడు. చేరాని పనికి జైల్లో వేయించాడు. దాసుడు కంపడ్డాడు కదా, దాసుని వాళ్ళు ఇష్టాసారంగా చేస్తారు. జైల్లోనే ఉన్నాడు, బందీగా ఉన్నాడు. అయితే ఏ పానదాయకుడితో చెప్పాడు. 23వ వచనం చూడండి, 40వ అధ్యాయం 23వ వచనం. అంటే చరిత్ర మీకు అర్థం కావాలని, అంతే, తెలిసిన విషయాలే. అయితే పానదాయకుల అధిపతి యోసేపును, ఎక్కడో ఉందో, ఎందుకంటే కొంచెం లేటుగా వచ్చింది కదా మరి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరచిపోయాను. అంత కళ చెప్పినాడు, భావం చెప్పినప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. యోసేపు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, నువ్వు బయటికి వెళ్తున్నావు, జ్ఞాపకం చేసుకుంటే నువ్వు రాజు దగ్గర ఉంటావు, రాజు సన్నిధిలో పనిచేస్తావు. నీవు చెప్తే తప్పనిసరిగా రాజు ఏం చేస్తాడు?
రాజు ఏం చేస్తాడు? నన్ను బయటికి తీసుకుపోతాడు. అందుకన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఇతనేం చేశాడు? ఉద్యోగం వచ్చేసింది, అంతా బాగుంది, మర్చిపోయాడు. మీకు అర్థమైందా? ఏమీ లేనంతసేపేమో దేవుడా దేవుడా అంటాం కదా, అన్నీ దేవుడి చేసిన తర్వాత దేవుని మర్చిపోతాం. ఎంత దౌర్భాగ్యమైన జీవితం చూడండి. ఏమీ లేనివాడు వస్తలే, నువ్వు కట్టుకోవడానికి కూడా వస్త్రాలు కూడా లేకుండా పుట్టావు, భూమి మీద దిగంబరుడిగా పుట్టావు. దేవుడు నీకు వస్త్రాలు ఇచ్చాడు, నీకు ఆహారం ఇచ్చాడు, నీకు ఇల్లు ఇచ్చాడు, భార్య, బిడ్డలు, భర్త, సకల సౌకర్యాలు అన్నీ చేసిన తర్వాత దేవుడు వద్దు నీకు. లెక్కే లేదు. కళ్ళు నెత్తి మీదకి వచ్చి తరం కలదంట. కళ్ళు ఎక్కడ ఉన్నాయట? ఎక్కడ ఉండవలసిన కళ్ళు ఎక్కడికి వచ్చాయి? నెత్తి మీద ఉన్నాయి. కారణం ఏంటి? దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? దేవుని మర్చిపోతారు. అలాగే మర్చిపోయాడు యోసేపు. ఎంత కృతజ్ఞుడై యోసేపుకి ఎంత కృతజ్ఞుడై ఉండాలి. అయ్యా నన్ను నోరు తెలిసి అడిగాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమంటే. కానీ ఇతడు మర్చిపోయాడు. అతడు మర్చిపోయాడనే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఎవరికి కళ తీసుకొచ్చాడంటే ఫరోకి తీసుకొచ్చాడు. 2 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ల తర్వాత ఫరోకి వచ్చిన కళను బట్టి ఈ బక్షయ్య గారికి జ్ఞాపకం వచ్చింది. పానదాయకుడికి జ్ఞాపకం వచ్చింది. బక్షయ్య గారు చచ్చిపోయాడు. ఈ పానదాయకుడికి 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ కళ జ్ఞాపకం వచ్చి, నన్ను ఇలా చేసినాడు, నాకు ఇలా చెప్పాడు రాజా, బక్షయ్య గారిని కూడా ఇలా చెప్పాడు, పలానా యోసేపు పలానా జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ యోసేపును తీసుకురండి, రాజు ఆజ్ఞాపించాడంటే చేయాలి. తీసుకొచ్చారు. యోసేపు చెప్పాడు కలంతా. యోసేపు చెప్తే యోసేపు దాని భావాన్ని వివరించాడు. రాజా ఏమీ లేదు, రెండిట్ల కళ అంటే ఆవుల కళ, వెన్నెల కళ రెండు ఒకటే, వేరువేరేమీ కాదు. అయితే దేవుడు నీకు ఈ విధముగా చూపించాడు. అది దేవుని నిర్ణయం. చూడండి, ఇంకా 7 సంవత్సరములంట. 7 సంవత్సరములు ఐగుప్తు దేశమందు, కనాను దేశం పంటలు, ఐగుప్తు దేశమందు విస్తారంగా పంటలు పండుతాయి. బాగుంది చెప్తున్నాడు. 7 సంవత్సరములు ఐగుప్తులో విస్తారమైన పంట పడుతుంది. కనుక ఒక నమ్మకమైన అధిపతులు నియమించి నువ్వేం చేయాలా? ఆ ధాన్యం అంతటిని కూడా కొన్ని స్టోరేజ్ చేయాలి. ఈ 7 సంవత్సరాల తర్వాత ఇంకో 7 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు విస్తారమైన కరువు ఉంటుంది. చూడండి 32వ వచనం, 41వ అధ్యాయము. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే కల ఫరోకు ఈ కార్యము ఎవరి ద్వారా వచ్చిందంట? దేవుడి ద్వారా నిర్ణయించినాడు. దేవుడు నిర్ణయం చేసేసాడు. విస్తారంగా పంటలు పండాలా 7 సంవత్సరాలు, ఇంకో 7 సంవత్సరాలు కరువు అని దేవుడు నిర్ణయించేశాడు. కనుక నువ్వు శీఘ్రముగా దేవుడు తన పనిని తను చేసిపోతాడు. కనుక అందుకే దేవుడి కళను మీకు రప్పించాడు. కాబట్టి ఫరో వివేక జ్ఞానం గల ఒక మనిషిని చూసుకో, ఐగుప్తు దేశమందు అతని నియమించని ఈ విషయాలు చెప్తూ వచ్చినప్పుడు ఫరో అన్నాడు. ఫరో యోసేపుని నమ్మాడు. ఫరో అంటాడు, చూడండి ఎన్నో వచ్చినామంటే 38వ వచనం, అతడు తన సేవకులను చూచి ఇతని వల్లే దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని మరియు ఫరో, దేవుడు ఇదంతే నీకు తెలియపరిచిన కనుక నీ వలి వివేక జ్ఞానము గలవారు ఎవరో ఎందుకయ్యా? దేవుడు నీకు దేవుని ఆత్మ నీ ఎందుంది. ఇలాంటి మనుషులు మనం ఏం చేయలేమో సేవకులతో చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, విట్నెస్. ఇలాంటి మనుషులు మనం కనుగొనలేము. కనుక ఇలాంటి వ్యక్తిని మనం కనుగొనలేము. కనుక ఇతని కంటే జ్ఞాన వివేచన గలవాడు ఎవరున్నారు అని చెప్పి యోసేపుని ఏం చేశాడంట? రాజుగా నియమించాడు. చూడండి 41వ వచనం నుంచి మనం చూస్తే, లేక 40వ వచనం, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఆడు జాగ్రత్త గమనించండి. ఫరో ఇంటికి అధికారి ఎవరంట? ఇదేమండి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫరో ఇంటికి
ఆయన రాజు, ఆయన హోదా, ఆయన స్టేటస్ వేరు. అలాంటి ఫరో ఇంటికంట అధికారం ఎవరు ఇప్పుడు? అంటే ఫరో ఇచ్చేసాడు అధికారం. నా ఇంటికి అధికారం అయిండు, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసన విషయంలో మాత్రమే నీకంటే పైవాడనిందును అని యోసేపుతో చెప్పేశాడు. ఆ యోసేపుని నియమించాడు. 42 వచనంలో చూస్తే తన చేతిలో ఉన్న ఉంగరము యోసేపుకి ఇచ్చాడు. ఎందుకంటే రాజు ఉంగరం చాలా విలువైనది. అది ఆ ఉంగరంతో ఏం చేస్తారంట? ముద్ర వేస్తారు, షీలేస్తారన్నమాట. ఉంగరము చేత ముద్రించెను అని ఉంటుంది బైబిల్లో. ఆ ఉంగరం గురించి ఇప్పుడు నేను చెప్పను, కానీ అట్లాంటి విలువైన ఉంగరం ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చేసాడు. అంటే తన పవర్స్ అన్నీ కూడా తీసేసుకున్నాడు, తీసేసి యోసేపుకి ఇచ్చేసాడు. పేరుకి మాత్రము నీకంటే ఒక రాజునంతే, కానీ చేసేదంతా కూడా నీవే. సరే, ఇంకేం చేశాడు? సన్నపు నార బట్టలు తొలగించాడంట, మెడలో బంగారు గొలుసు చేశాడంట, తన రెండో రథం మీద అతన్ని ఎక్కించాడు. అసలు రెండో రథం మీద ఎవరు ఎక్కాలా? యువరాజు ఎక్కాలా. కానీ ఆ పదవి ఫరో కుమారునికి ఇవ్వలే. ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ మాట. ఏంటి? ఆ కలభావాన్ని చెప్పినందుకు. ఇప్పుడు యోసేపు నియమించాడు. అంతేకాదు, యోసేపు కంట జప్నత్పనిహు అని పేరు పెట్టాడు. 45 వచనంలో ఓని యొక్క యాజకుడైన పోతీఫర కుమార్తెను మాట్లాడి యోసేపుకు భారీగా ఇచ్చాడు, పెళ్లి కూడా చేశాడు. ఏమి అది ఆశ్చర్యకరమైన సంగతులు చూడండి. ఒక ఖైదీని తీసుకొచ్చి ఏం చేశాడు? తన ఇంటికి అధికారిగా చేశాడు. అంతేకాదు, తన రాజ్యం అంతా ఇచ్చేశాడు, తన ఉంగరం ఇచ్చాడు, తన రెండో రథం ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. అంతేకాదు, ఇక్కడ చూస్తే జప్నత్పనిహు అని పేరు పెట్టాడు. నీ సెలవు లేకుండా ఏ మనుషుడైనా చేతినైనో కాలినైనో ఎత్తకూడదు. అంటే శాసించే అధికారం కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఫరో కాదు, ఇంకా ఫరో జీరో అయిపోయాడు. అధికారం అంతా ఎవరి చేతిలోకి వచ్చింది? ఇప్పుడు నీవు చెప్పితేనే ఏ పనైనా జరగాల. నీ సెలవు లేకుండా ఏ పని కూడా ఏ మనుషుడు ఆ కాలైనా ఎత్తకూడదు, చేయని ఎత్తకూడదు, అంటే కాలు చేయి ఆడకూడదు అన్నమాట. నువ్వు చెప్తేనే జరగాలి ఏదైనా. ఇలాంటి అధికారాలు ఇచ్చాడు. అంతేకాదు, ఆ యాజకునితో మాట్లాడినాడు, పేరు మార్చాడు, జప్నత్పనిహుని పేరు పెట్టాడు. యాజకునితో మాట్లాడినాడు పోతీఫెరతో. అసేనత్ అనే అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేశాడు. ఎంత చక్కగా ఉందో చూడండి. అప్పటికి యోసేపు గంట 30 సంవత్సరాలు అంతే. అప్పటికి ఎంత యోసేపుకు? 30 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల్లో వయసులో ఐగుప్తు దేశానికే కింగ్ అయిపోయాడు, ఐగుప్తు దేశానికే రాజు అయిపోయాడు. సరే, ఇప్పుడు యోసేపు ఫరో యొక్క కలభావము చెప్పిన రీతి 7 సంవత్సరాలు విస్తారంగా పంటలు పండుతూ వచ్చాయి. కనుక ఎక్కడ పండిన పంట, ఏ ఊరిలో పండిన పంట ఆ ఊరిలోని గోడామ్స్ కట్టించేసి ఆ పంట అంతా కొనేసివ్వడంట. చూడండి యోసేపు ఎంత తెలివిగా చేశాడో. ఆదికాండము 41వ అధ్యాయము 47, 48 వచ్చినాడు. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండాను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని నిలువ చేసాను. ఏ పట్టణం చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యమో ఆ పట్టణం అందే నిలువ చేసాను. ఎంత నిలువ చేశాడంటే యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసినము. ఇదేంటండి? కొలచుట అసాధ్యం. ఆయన కనుక కొలుచుట మా వల్ల కాదని మానేశారు. సముద్రంలో ఇసుక, గోదావరిలోనే ఇసుక లేక పెడితే చాలు. గోదావరిలో ఉన్న ఇసుక కొలిస్తే చాలు. కొలవగలరు ఎవరైనా? తీసే కోళ్ళే ఊరతా ఉంటుంది ఇసుక. ఇంకా సముద్రంలోనే ఇసుక ఏం కొలుస్తారు వీళ్ళు? అంటే సముద్రమంతా విస్తారమైన ధాన్యం అంట. అమ్మో, ఎలాగా సమకూర్చాడో తెలియదు. ఎక్కడ ఏ ఊరిలో ఆ పంటను ఆ ఊరిలోనే ఆ గోడౌన్స్ కట్టించేసి వాటిలో అంత తెలివిగా జ్ఞానంగా చేస్తాడు. ఎందుకంటే 7 సంవత్సరాలకు కావాల్సిన ఆహారం ఉండాలా. కనుక అలాంటి పరిస్థితులలో కరువు వచ్చింది. ఈ పంటలు పండాయి, 7 సంవత్సరాలు అయిపోయింది. కరువు మిక్కిలి భారముగా ఉంది. కరువు ఎలా ఉందంటండి? మిక్కిలి భారము ఉంది. చదువుదామా? ఆదికాండము 47 అధ్యాయం 13, 14 వచనాలు చదవండి. కరువు మిక్కిలి భారమైనందున
ఆ దేశమందటను ఆహారం లేకపోయింది. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించాను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలో కనాను దేశంలో దొరికిన ద్రవ్యమంతయు యోసేపు సమకూర్చింది. ఆ ద్రవ్యమంతను యోసేపు ఫరో నగరంలోనికి, జాగ్రత్తగా విన్నాను, కరువు భారమైనందున కానానులో కానీ ఐగుప్తులో కానీ, అంటే ఇంకా యోసేపు ఐగుప్తులో యోసేపు దగ్గర తప్ప, అంటే యోసేపు ఆ కట్టించిన గోడాంస్లో తప్ప ఇంకెక్కడ కూడా ఆహారము దొరకడం లేదు. పైసలు అయిపోయాయి. వచ్చారు, కొనుక్కున్నారు యోసేపు దగ్గర, అయ్యా మాకు ఆహారం కావాలి. పైసలు తీసుకునేవాడు, ధాన్యం ఇచ్చేవాడు. వచ్చిన ద్రవ్యమంతా కూడా ఎవరికి అప్పగించాడంట? ఫరో నిధుల్లోకి నమ్మకంగా దాన్ని ఏం చేసేవాడు? జప్తీ చేసేవాడు. ఫరోకి అప్పగించేసేవాడు ఆ ద్రవ్యమంతా. ఈ విధముగా ఐగుప్తు దేశంలో, మరి కానాను దేశంలో కరువు భారంగా ఉంది. కనానీయులు కూడా వచ్చేవారంట ఏం కొనుక్కోవడానికి. ఐగుప్తు దేశంలో ధాన్యం దొరుకుతుందంట. అంటే ఐగుప్తు దేశంలో, అంటే కానాను దేశంలో ఉన్న డబ్బు ఖాళీ అయిపోయింది, బ్యాంకులు ఖాళీ అయిపోయాయి, ఇంకా పైసలు లేవు, కరెన్సీ లేదు కొనడానికి. కొనడానికి ఏమి లేవంట చెప్పండి. కొనడానికి అందరి దగ్గర పైసలు ఖాళీ అయిపోయినాయి, ఇంకా లేవు. ద్రవ్యమంతా ఎక్కడుందంటే ఇప్పుడు ద్రవ్యమంతా యోసేపు గారి చేతిలోకి వచ్చేసింది. అంటే ఆ ద్రవ్యం తీసుకుని ఏమిచ్చాడు? ధాన్యం ఇచ్చేసాడు. కనుక ఇక్కడ కానాను దేశంలో కానీ ఐగుప్తు దేశంలో కానీ ఏమి లేవు, ఇక డబ్బులు లేవు, ధాన్యము కొనడానికి డబ్బు లేదు. ఉన్నంతసేపు కొనేసుకున్నారు, అయిపోయిందంటే కరువు అంత భారముగా ఉంది. దేవుడు ఇంకా మనల్ని దీవించాడు, అలాంటి కరువు లేదు. ఆ దినాలు కరువులు ఉండి, పంటలు తక్కువ కదా, కరువులుండి కరువు అంత భారముగా ఉంది. అంత భారమైన కరువులో వారు ఏం చేశారు? వచ్చి చూడండి, ఎన్నో వచనమంటే 16వ వచనం లేక 15వ వచనం, 47వ అధ్యాయం 15వ వచనం. ఐగుప్తు దేశమందును కానాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత, ఇంకా ద్రవ్యం లేదు, డబ్బు లేదు. ఐగుప్తీయులందరూ యోసేపు వద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించము, నీ సముఖమందు మేము ఎలా చావలను, ద్రవ్యము వ్యయమైనది కదా అనేది. ఇప్పుడు ఐగుప్తీయులు పోగబడ్డారు, యోసేపు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే యోసేపు సెలవు లేకుండా ఏది కూడా అవదు. అయ్యా ఇదిగో ద్రవ్యం పోతే మొత్తం అయిపోయింది, మా దగ్గర పైసా లేదు, మొత్తం అంతా అయిపోయింది, కరువేమో భారంగా ఉంది, మరి మేమంతా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం. ఏమన్నారో వాళ్ళు వచ్చి, మేము ఎలా చావాలి, మాకు ఆహారం లేదు. అంతే కదా, ఆహారం లేకపోతే ఏమవుతారు? చేస్తారు. కానీ మేము ఎలా చావాలా, మరి మా కొరకు ఏదైనా మరి చేస్తే బాగుంటుంది అని చెప్తే, మరి ఊరికి ఎలా ఇస్తాడు? అప్పుడు యోసేపు అన్నాడు, అయితే మీ పశువులన్నీ ఇచ్చేయండి, మీ పశువులు ఇవ్వండి, మీ పశువులకు బదులుగా మీరు గుర్రం వేస్తే గుర్రానికి ఎంత ఖరీదో ఆ ఖరీదు కట్టి నేనేం చేస్తానో మీకు ధాన్యం ఇస్తాను. గొర్రె వేస్తే ఆ గొర్రె ఎంత ఖరీదో ఆ విధంగా మీకు ధాన్యం ఇస్తాను. అలాగే పశువులు, ఎడ్లే కానీ ఏవైనా కానీ, గాడిదలు కూడా దాన్ని బట్టే మీకు ధాన్యం ఇస్తాను. అలా ఒక సంవత్సరం గడిచింది. ఒక సంవత్సరం అంతా ఏం చేశారంట? వారు పశువులు ఇచ్చి ధాన్యం కొని బ్రతికారు. ఇంకేముంది వాళ్ళ దగ్గర? డబ్బు అయిపోయింది, తర్వాత ఉన్న పశువులన్నీ అయిపోయాయి, ఇంకేం మిగిలాయి? ఏం మిగిలాయండి? నాకంటే బాగా చెప్తున్నారు మీరు. చదవండి. ఎన్నో వచనమంటే 18వ వచనం. ఆ సంవత్సరము గతించిన తర్వాత 2వ సంవత్సరంలో వారు అతని వద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము ఏమైపోయాను, పశువుల మందలు ఏలిన వారి వశమయ్యాను, ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప ఏమీ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. ఇక్కడ చెప్పినాడు, అయ్యా ద్రవ్యం అయిపోయింది, చూడండి ద్రవ్యము అయిపోయింది, పశువులు కూడా అయిపోయాయి, కరువేమో మిక్కిలి భారముగా ఉంది, మేము చచ్చేలాగున్నాము. ఇప్పుడు మా దేహములు ఏమున్నాయి? మా దేహం అంటే దేహములు ఎందుకు ఉన్నాయంటే, మా దేహంతో మేము ఏ పని చేసినా చేస్తాం, మీకు దాసులుగా ఏ పని చేసినా చేస్తాం, ఏం చేయమన్నా చేస్తాం, వెట్టి సాగిరి చేయమంటే చేస్తాం. అంటే ఎంత దీనస్థితిలోకి వాళ్ళు వచ్చేసారో చూడండి. దీనస్థితి అంటే అర్థం ఏంటంటే ఏమీ చేయలేని పరిస్థితి, ఆధారం లేని పరిస్థితిలోకి వచ్చేసారు వాళ్ళు. ఆధారం లేని, చదవండి
ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయం 36 వచనం అనుకుంటా, త్వరగా చదవండి. ద్వితీయోపదేశ కాండము 32, 36 అనుకుంటా. వారికి ఆధారం లేకపోవును, చాలు, ఆధారం లేని పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. ఇంకేం మిగిలింది? మా దేహాలు ఉన్నాయ్యా, చూస్తే మా భూములు ఉన్నాయి. భూములు ఏమైనా పడుతున్నాయి? అప్పుడు పంటలు లేవు, ఎందుకంటే కరువు కదా, పంటలు పండే అవకాశం లేదు. మా భూములు ఉన్నాయి. పంట పండిన భూములు ఈయనేం చేసుకుంటాడు? అయితే ఇప్పుడు అంటాడు, మా భూములు కొనండి. యోసేపు ఎంత మంచివాడంటే ఫరో కొరకు వారి భూములన్నీ కొనేసాడంట. ఫరో కొరకు వారి భూములన్నీ కొనేసి ఎంత ప్రేమించాడంటే వాళ్ళను. భూములు కొనడమే కాదు, అక్కడ ఒక మాట చెప్పాడు, పంటలు పండిన తర్వాత ఇదిగో విత్తనాలు కూడా మీరు పట్టుకు వెళ్ళండి, విత్తనాలు వేసి పంటలు పండించండి, 4 భాగాలు మీరు తీసుకోండి. అంటే మీ పంట నిమిత్తము, వ్యవసాయ నిమిత్తము, మీ భార్యల నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము, మీ నిమిత్తము 4 భాగాలు మీరు తీసుకోండి. 5వ భాగము ఎవరికి ఇవ్వాలా? ఫరోకి ఇచ్చేయాలా. ఎందుకంటే భూములు ఎవరివి? ఫరో అన్నమాట. అర్థమైందా? నువ్వు పండించుకును, నీ చేను నువ్వే పండించుకో, అది ఫరోకి అమ్మబడ్డది. 4 భాగాలు నువ్వు తీసుకో, 5వ భాగం ఎవరికి ఇవ్వాలా? ఫరోకి ఇచ్చేయాలా. నేటి వరకు అదే చేస్తారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళు చూచారు. అది ఫరోలో పొందలేదు, వాళ్ళు యోసేపులో ఎరిగారు. ఎంత ప్రేమ గలవాడండి ఈయన, మా భూములు కొన్నాడు, మా భూములు మమ్మల్నే పండించుకోమన్నాడు, మరలా అమ్మేసిన భూములను మీరే పండించండి, వారితో మీరు బ్రతకండి. చూడండి యోసేపు ఎంత ఖండితంగా చెప్పాడు వాళ్ళ అన్నల గురించి. రండి, ఆదికాండము, అన్నలు వాళ్ళు భయపడుతున్నారు యోసేపుని చూసి, తండ్రి చనిపోయిన తర్వాత. 50 అధ్యాయం 21 వచనం, జెనసిస్ చాప్టర్ 50:21. ఆదికాండము 50:21 చదవండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని చెప్పాడు. భయపడొద్దు, నేను మిమ్మును పోషిస్తాను, మీ పిల్లలను. యోసేపు యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా ఉన్నాడు. యోసేపు ప్రభువారికి గుర్తుగా ఉన్నాడు, ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తానని చెప్తూ వచ్చాడు ఆయన. యోసేపు ఎంత సామర్థ్యం సంపాదించాడు. వాళ్ళ కళ్ళు చెమిర్చాయి. యోసేపులో ప్రేమ చూచారు, యోసేపులో ఆదరణ చూచారు. కరువు ఏమో మిక్కిలి భారంగా ఉంది, కానాను దేశం అల్లాడిపోతుంది, ఐగుప్తు దేశం అల్లాడిపోతుంది. అలాంటి పరిస్థితులలో ఫరో కొరకు భూములన్నీ కొనేసి మీ భూములు మీరే పండించండి, ఇగో విత్తనాలు, ఇగో 4 భాగాలు మీరు తీసుకోండి, 5వ భాగం మాత్రం ఎవరికి ఇవ్వండి? అప్పుడు వాళ్ళు యోసేపు దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా చదవండి ఆ మాట, 25వ వచనం లేక 24, 25 చదవండి. పంటలో 5వ భాగం మీరు ఫరోకు, 47 అధ్యాయము ఆదికాండము 47 అధ్యాయము 24, 25 చదవండి. పంటలో 5వ భాగము మీరు ఫరోకి ఇవ్వవలెను, 4 భాగములు పొలంలో విత్తుటకును, మీకును మీ కుటుంబ వారికి ఆహారం, మీ పిల్లలకును ఆహారంకు మీవై ఉండని ప్రజలతో చెప్పగా, అప్పుడు వాళ్ళు అన్నారు, వారు నీవు మమ్ము బ్రతికించితివి, నీవు మమ్మల్ని బ్రతికించావు, ఈరోజు బ్రతికామంటే నీవే, ఎవరు కూడా మనం బ్రతికించలేదు, నీవే మమ్మల్ని బ్రతికించావు. ఈరోజు నేను బ్రతికానంటే నీవేనయ్యా, నా బిడ్డ బ్రతికాడంటే నీవే, నా భార్య బ్రతికిందంటే నువ్వే, నా భర్త బ్రతికాడంటే నీవే, ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నీవే. వారు ఒప్పుకుంటూ వచ్చారు. యోసేపు కృతజ్ఞులై ఉన్నారు వాళ్ళు. నీవు మమ్మల్ని ఏం చేశావు? బ్రతికించావు. ప్రియా సహోదరుడా, ఆ యోసేపే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ లోకంలో నా జీవితం కూడా అలాగే ఉంది. నిస్సహాయమైన పరిస్థితి, ఆధారం లేని పరిస్థితి, దిక్కు తోచని పరిస్థితి, పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడి చెడిపోయి ఉన్నాం. లేవనెత్తేవాడు లేడు, ఆదరించేవాడు లేడు, అలాడిపోతున్నాం, అలమడిస్తూ ఉన్నాం, ఆదరణ లేదు మనకి. అలాంటి పరిస్థితులలో దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం
రెవల్యూషన్ చాప్టర్ 5, 10, 5:10 చూడండి. ప్రకటన 5:10 నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని. కొత్త పాట ఎంత అద్భుతమో చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఇక్కడ 4 తెగలు కనబడుతున్నాయి. ఒకటి ప్రతి వంశము, రెండవది ఆయా భాషలు మాట్లాడేవారు, ప్రతి ప్రజ, మూడవది ప్రతి జనము. వీళ్ళందరినీ కూడా ఆయన రక్తముతో ఎవరి రక్తము? వధించబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము. ఆయన వధించబడి ఆయన రక్తముతో దేవుని కొరకు మనల్ని కొన్నాడు. ఆయా భాషలు మాట్లాడేవారిని, ఆయా వంశంలో ఉన్నవారిని, ఆయా ప్రజలను, ఆయా జనములను దేవుడు ఏం చేశాడు? అక్కడ ఏమన్నాడు? దేవుని కొరకు మనుషులను కొని నిన్ను కొన్నాడు. ఎవరి కొరకు? యోసేపు ఫరో కొరకు ఐగుప్తు భూములు కొన్నట్టుగా దేవుని కొరకు దేవాది దేవుడైన యెహోవా తండ్రి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను ఏం చేశాడు? తన రక్తముతో నిన్ను కొన్నాడు. ఎంత క్రైమ్ చెల్లించాడో చూడండి. ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు. ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగించాడు. కొనడమే కాదు, కొన్న తర్వాత ఏం చేశాడు? యోసేపు వారికి ఆహారము ఇచ్చాడు. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు ఆహారం ఇస్తూ వచ్చాడు. కొనడమే కాదు, మనకు ఆహారం ఇచ్చాడు. చదవండి 145 కీర్తన 15 వచనం. కీర్తన గ్రంథము 145:15 త్వరగా. అంతసేపు తీశారా కీర్తన గ్రంథం? సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదు. తగిన కాలమందు దేవుడు ఆహారం ఇచ్చాడు. తగిన కాలంలోనే దేవుడు ఆహారం ఇచ్చి ఏం చేయగలిగాడు? ఆయన పోషించగలుగుతూ వచ్చాడు. దానికి ముందు మనం చూస్తే 14వ వచనంలో మనం చూస్తే, యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగిపోయినాం, పడిపోయినాం, ఆధారం లేని పరిస్థితిలో మనం ఉన్నాం. మనం ఏదన్నా అఫీషియల్గా ఉన్నామేమో అనుకుంటావేమో. లేదు, మానవ స్థితి ఎలా ఉందంటే నిస్సహాయమైన పరిస్థితులు ఉన్నాం, అంధకారములో ఉన్నాం. ఎక్కడున్నామండి? అంధకారములో ఉన్నాం, కరువులో ఉన్నాం. కరువు ఆత్మీయమైన దెబ్బకి తీరలేదు మనలో. చాలా ఇబ్బందిలో ఉన్నాం. అలాంటి పరిస్థితులలో దేవుడు మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. ఎందుకోసమో తెలుసా? నీకు అనుదినము ఆహారం ఇచ్చుట కొరకు. అందుకే సర్వజీవులు కన్నులు నీ వైపు ఎలాంటి ఆహారం ఇచ్చినాడంటే ఆయన చదువుదామా? 147:14 ఇక్కడ ప్రక్కనే ఉంటుంది. 147:14 సమాధానం ఇచ్చాడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. మంచి గోధుమలు, ఏదో హాస్టల్లో పెట్టినట్టు ఆ ఫుడ్ ఈ ఫుడ్ కాదు. కానీ ఎలాంటి ఫుడ్ పెట్టాడు ఈయన? మంచి. దీన్నే 81వ కీర్తన 16వ వచనంలో రాశాడు, అతి శ్రేష్టమైన గోధుమ అన్నాడు. అతి శ్రేష్టమైన అంటే గోధుమలలో నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 2 కాదు. నెంబర్ 1 అంటే మంచి ఆహారం ఇచ్చి, క్వాలిటీ భోజనం ఇచ్చి దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడో? కొనడమే కాదు, పోషిస్తున్నాడు. ఏంటి ఆ క్వాలిటీ? ఆ మంచి ఆహారం ఏంటి? ఆ మంచి ఆహారం ఎక్కడుంది? ఆ మంచి ఆహారం ఏంటండి ఆయన ఇచ్చింది? సోనా మైసూర్ బియ్యమా లేక బీపీటీ రైసా? బీపీటీ రైసా? దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యమే. గాడ్ ఈస్ గుడ్. దేవుడు మంచివాడు. ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు, ఆయన సన్నిధి మనకిచ్చాడు. ఆయన వాక్యం ద్వారా మనకు ఆయన కొని మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యం ద్వారా మనలను
బలపరిచేవాడిగా ఉన్నాడు. అదే 119:50 మనం చూస్తాం. కీర్తన గ్రంథము 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలు ఇదే నాకు. నీవింట్లో వండుకునే సోనా మైసూరు కాదు, బీపీటీ కాదు, స్వర్ణ రకం కాదు, గోధుమ కాదు, ఎవల రొట్టె కాదు. ఏది బ్రతికించింది? ఈరోజు నువ్వు బ్రతికావంటే దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యమే లేకపోయింటే నువ్వు బ్రతికేవాడు కాదు, బ్రతికేదానువు కాదు. మరి నీకు కృతజ్ఞత ఉందా? ఐగుప్తీయులకు కృతజ్ఞత ఉంది. ఎవరి మీద? యోసేపు మీద. అయ్యా, నీవు మమ్మల్ని ఏం చేశావు? బ్రతికించావు. ఎప్పుడన్నా దేవుని కృతజ్ఞత చెప్పావా? కృతజ్ఞుడివే బ్రతికావా? ఆరాధన రావడానికే నీకు కష్టమైపోతుంది, ఆరాధన కూర్చోవడమే నీకు కష్టమైపోతుంది. ఎక్కడ కృతజ్ఞత ఉందా నీకు? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ లోకంలో భౌతిక సంబంధమైన ఆహారం కాదు, ఆయన వాక్యం మనం బ్రతికించింది. ఈరోజు బ్రతికామంటే అతి శ్రేష్టమైన ఆహారం అది దేవుని యొక్క వాక్యమే. అది తిన్నవానికి ఇంకెన్నడూ ఏమీ లేదంట, మరణము లేదట, బలమంట. ఆ ఆహారం ఎలాంటిది? బలమైన ఆహారము. తగిన కాలమందు ఇచ్చాడు. తగిన కాలమందు అలాంటి శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశాడు? పోషించాడు. చూడండి, 147లోనే 8-9 వచనాల్లో చూస్తాం. ఆయన ఆకాశమున మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చాడు. ఆహారం ఇచ్చాడు. అంతేకాదు, ద్వితీయోపదేశకాండం 8-9 మనం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 8-9 వచనాలు. 8వ అధ్యాయం 9వ వచనం. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిని దేశము. చాలు. కరువు అనుకొనకుండా ఏమిచ్చాడంటే ఆయన? కరువు అనేది కనబడదంట అసలు. అక్కడ కరువు అనేది కనబడిన దేశాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు ఆయన. అసలు కరువు ఉండడానికి అక్కడ ఆకలి ఉంటే కదా. ఆ దేశంలో ఆకలి లేని రాజ్యం అది, దప్పిక లేని రాజ్యం అది, అంతము లేని రాజ్యం అది, యుగ యుగములు ఉండే రాజ్యం అది. అలాంటి రాజ్యాన్ని కరువు అనుకొనకుండా నిన్ను కొన్నాడు. అతి శ్రేష్టమైన దేవుని వాక్యమని ఆహారాన్ని మన కొరకు సిద్ధపరిచాడు, బ్రతికించాడు. అంతేకాదు, కరువు అనుకొనకుండా శ్రేష్టమైన దేశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. మరి కృతజ్ఞుడివే బ్రతకవా? యోసేపును ఐగుప్తీయులు అంటారు, అయ్యా నీవు మమ్మల్ని ఏం చేశావు? బ్రతికించావు. మరి పరమరాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారు, లేక పరసంబంధమైన ఆత్మీయమైన తండ్రి యోసేపు, మరి ఆయన నిన్ను బ్రతికించాడన్న సంగతి మర్చిపోతావా? ఈరోజు బ్రతుకుతున్నావంటే ఆయనే నిన్ను బ్రతికించాడు. ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు, కొని నీకు ఆహారం ఇచ్చాడు. కరువు అనుకొనకుండా శ్రేష్టమైన దేశాన్ని నిన్ను బ్రతికించి శ్రేష్టమైన దేశాన్ని ప్రభు ఇచ్చాడు. ఈరోజు బ్రతికావంటే అది దేవుడు చేసిన పుణ్యకార్యమో కాదా? మనం కృతజ్ఞులమై దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా కూడవచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక. ఆమేన్. లేచి నిలబడి ఓ పాట పాడుకుంటాం.